या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ పితృదేవో భవ. మేషరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రవేది పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తృతీయ స్థానంలో గురువు వక్రగతిలో ఉన్నారు. వక్రగతిలో ఉన్నా కూడా అదే స్థాన ఫలితాన్ని ఇస్తారు. కాస్త ఫలితం తగ్గుతుంది అని చెప్పేసి కొంతమంది చెప్పారు. వెనక స్థాన ఫలితాన్ని ఇస్తారని కొంతమంది చెప్తున్నారు. కాబట్టి మనం యథాస్థానంలో అంటే 3వ స్థానంలో ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తుందో అదే మనం చెప్పుకుంటున్నాము. అక్కడ 3వ స్థానంలో ఆయన ఉండగా గోచార గురు శుభ ఫలితములు ఇవ్వజాలడు. అంటే అశుభ ఫలితాలు ఏమిటి అన్నట్టయితే మనకి మాట సహాయం కావాలంటే మాట సహాయం ఎవరు చేయరు. తెలుసున్న వాళ్ళు కావచ్చు, మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎంత కాలంగా మీరు తెలుసున్నా మీ దగ్గర ఎన్నిసార్లు ఉపకారం పొంది ఉన్నా కూడా మీకు అవసరానికి వాళ్ళు ఉపయోగపడరు. అలాగే మీ ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఎక్కడ ఏ వృత్తిలో ఉన్నా కూడా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళే కాదు కొన్ని విషయాల్లో మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయకపోవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఇక 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. కేతుగ్రహ సంచారం 5వ స్థానంలో ఉన్నప్పుడు సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. అంచేత ఎలిమెంటరీ స్కూల్ ఆ లెవెల్లో ఉన్నట్టయితే వాళ్ళకి చదువు మీద శ్రద్ధ తక్కువ, ఆట మీద ఎక్కువ పెరుగుతుంది. అలాగే హై స్కూల్ లెవెల్లో ఉండే వాళ్ళకి వాళ్ళకి ఇంచుమించుగా అవే పరిస్థితులు ఉంటాయట. చదువు మీద శ్రద్ధ తగ్గటము వాటి మీద. కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నట్టయితే వారి మీద వయసు పెరుగుతుంది కాబట్టి కొంచెం దుష్ట స్నేహాలు, కాస్త హీరోయిజాలు ఇవన్నీ పెరిగి కొంచెం దురలవాట్లు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ స్టేజ్ దాటిపోతే మళ్ళీ వాళ్ళు కూడా సక్రమైపోతారు. ఆ స్టేజ్లో మాత్రం సరైనటువంటి టైం అది. ఆ ఇంటర్మీడియట్ అనేటటువంటిది అక్కడ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. ఎవరితో తిరుగుతున్నారు, ఆ తిరిగే పిల్లవాడు మంచివాడా లేకపోతే చెడ్డవాడా, చదువు మీద శ్రద్ధ చూపిస్తున్నాడా లేదా, ఇంటికి వచ్చే పుస్తకాలు వారేసి ఎక్కడికో పోతున్నాడా, మనం అడిగితే కూడా సమాధానం చెప్పకుండా పోతుంటారు. ఆ వయసులో పిల్లలు అంటా ఉంటుంది. ఆ వయసు అది అంతే. కానీ మనం కంట్రోల్ చేయాలి, వంగ తీయాలి అంతే. మొక్క ఉన్నప్పుడే వంగుతుంది, మానేక అసలు వంగ. కాబట్టి మీరు వచ్చి తీరవలసిందే. ఇది ఒకటి గమనించుకోండి. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా సంతానం మీద కేతు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇకపోతే మీకు ఏకాదశి స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. అయితే అందులో రవి గ్రహం మాత్రము పాక్షికంగా మాత్రమే 14వ తారీఖు వరకు మాత్రమే ఏకాదశి స్థానంలో ఉంటాడు. తదుపరి 31వ తారీఖు వరకు కూడా అంటే అక్కడ మీకు నెలాఖరు వరకు రవి వ్యయ స్థానంలో ఉంటారు. కాబట్టి ఈ రవి ఇచ్చేటటువంటి ఫలితం ఏకాదశి స్థానంలో ఫలితం ఏంటి అన్నట్టయితే ఏకాదశి స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా మంచి యోగిస్తుంది. మనం ప్రత్యేకంగా మనము కాలిక్యులేషన్స్ ఏమి చేయవలసిన పని లేదు. ఈ 14 రోజులు కూడా రవి ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి ధనానికి విషయంలో ఎక్కడ లోటు రానివ్వడు. ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తి చేయగలరు. ఇవన్నీ జరుగుతాయి. కుజుడు పూర్తిగా ఏకాదశిలోనే ఉన్నాడు. కుజుడు కూడా పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏకాదశిలో బుధుడు ఉన్నాడు. ఆయన మొత్తం బుధుడు అదే ఫలితం, రాహు అదే ఫలితం. మొత్తంగా ఈ 4 గ్రహాలు మీకు ధనానికి ఏ లోటు లేకుండా మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా చాలా దిగ్విజయంగా జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇకపోతే ఈ రవి 14 రోజులే ఏకాదశి స్థానంలో ఉన్నాడని చెప్పుకున్నాం కదండి. అక్కడ తదుపరి ఆయన సంక్రమణం చెంది మీనరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. మీనరాశిలో ప్రవేశించిన కాలంలో అంటే వ్యయ స్థానంలో ప్రవేశించిన కాలంలో వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త ధన వ్యయము, ధన నష్టము జరిగేటటువంటి ఉంటుంది. అలాగే మనోవిచారం, శత్రుభయము ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం వ్యయ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఇక శుక్రుడు వ్యయ స్థానంలో 25 రోజులు సంచారం చేస్తున్నాడు. వ్యయ స్థానంలో కూడా శుభఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదంటే శుక్రగ్రహం ఒక్కటే. ఆ శుక్ర భగవానుడే 25 రోజులు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే జన్మల్లో తదుపరి ఒక 6 రోజులు 31వ తారీఖు వరకు 26 నుంచి అంతా కూడా ఈ జన్మల్లో కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం కూడా ఒకటే, అదే శుక్రుడు. వీరిలోనూ
అలాగే జన్మల్లోనూ కూడా సుఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం శుక్రుడే కాబట్టి శుక్రుడు 2 స్థానాల్లోనూ కూడా యోగకారంగా ఉన్నాడు కాబట్టి మీరు సినిమా ఫీల్డ్ వారు, కళలకి, లలిత కళలకు సంబంధించి జీవనోపాధి ఎదుర్కొంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే షేర్ మార్కెట్లో పెట్టేవారు, ఈ టీవీ రంగంలో ఉన్నవారు, సినిమా రంగంలో ఉన్నవారు, నాటక రంగంలో ఉన్నవారు, పల్లెటూరులో అనేక రకాలైనటువంటి కళలు ఉంటాయి, వాటిలో జీవనోపాధి చేసుకునేవారు అందరికీ కూడా శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉంటాడు. ఇకపోతే శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి? డబ్బులు అతిగా ఖర్చు అవుతూ ఉంటాయి, రాబడి అవి తగ్గుతూ ఉంటాయి, ధన నష్టం, ధన వ్యయము, శత్రు భయము, ఇట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు 2.5 సంవత్సరాల పాటు. అంటే మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ మాసం అంతా పూర్తిగా అక్కడే ఉన్నారు ఆయన. దీన్ని ఏలినాటి శని అంటారు. ఏ స్థానంలో ఉన్నాడు కాబట్టి ధన వ్యయం మీద ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాడు. అలాగే కొన్ని సందర్భాల్లో ఆరోగ్య విషయంలో కూడా ఆయన ఎంటర్ అవుతూ ఉంటారు, ప్రవేశించి కొంచెం ఆరోగ్యాన్ని దెబ్బతీసేటట్టు అనేక విధాలుగా ఏలినాటి శనిలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంటారు శని భగవానుడు. కాబట్టి అది ఒకటి గమనించుకోండి. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా మేషరాశి వరకు జరుగుతున్నది. అంటే మనకి ఇక్కడ మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ మనకి 5 గ్రహాల యొక్క పూర్తి అనుకూలత ఉన్నదండి మేషరాశి వారికి. రాహు పూర్తిగా అనుకూలుడు, బుధుడు పూర్తిగా అనుకూలుడు, కుజుడు అనుకూలుడు, రవి మాత్రం పాక్షికంగా అనుకూలుడు, శుక్రుడు పూర్తిగా అనుకూలుడు. అంటే 4 గ్రహాలు పూర్తి అనుకూలత, 1 గ్రహం పాక్షికంగా అనుకూలత. అంటే మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఈ మేషరాశి వారికి బాగుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. కానీ ఖచ్చితంగా కొన్ని ప్రతికూలమైన గ్రహాలు ఉంటాయి, ఉండాలి కూడా. భగవంతుడే మానవుడిగా పుట్టిన తప్పదు. కాబట్టి వాటిని తప్పించుకోవడానికి నిత్యము నవగ్రహ పారాయణ కానీ, ఈ నవగ్రహాలకు సంబంధించి మహానుభావులు ఎన్నో అందించారు మనకి. వాటిలో విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, శైలా అభిషేకం, ఈశ్వరుడికి అభిషేకం, సుందరకాండ ఇట్లా ఏది చేసినప్పటికీ కూడా చాలా భక్తి శ్రద్ధతో చేయండి. తప్పకుండా మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారి కొంత దుష్ప్రభావం తగ్గుతుంది. శుభం భూయాత్.